నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సద్భావన యాత్రతో సమైక్య వాణిని వినిపించిన టీటీడీ ఉద్యోగులు 10,000 మందితో నగరంలో భారీ ర్యాలీ, సమైక్య నినాదాలు, గోవిందనామ స్మరణలతో మారుమోగిన తిరునగరి. విభజించింది కాంగ్రెస్, ప్రోత్సహించింది టీడీపీ. ప్రజలను మభ్యపెట్టేందుకు తమపై అసత్య ఆరోపణలు. రిలే దీక్షలో అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరిపై నిప్పులు చెరిగిన భూమన. కుటుంబ సభ్యులు అసహించుకోకముందే పదవులకు రాజీనామాలు చేయండి. విజయవంతమైన 48 గంటల బంద్ ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి. కాలంతో సంబంధం లేకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 7న హైదరాబాద్లో సభను అడ్డుకుంటే 8న 1,00,000 మందితో చలో హైదరాబాద్ చేపడతాం. రాష్ట్ర సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అరగొండ నుండి ఆటో యూనియన్ కార్మికులు శుక్రవారం చిత్తూరు వరకు ఆటో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే సీకే బాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, సర్పంచ్ రాజేశ్వరమ్మ ర్యాలీని ప్రారంభించారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం నెల రోజులుగా సాగుతోందని తెలిపారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల తిరుపతి నగర దిగ్బంధం మహోద్యమాన్ని విజయవంతం చేసిన సమైక్యవాదులకు తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి తరపున ఆ సంఘం కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మబ్బు చెంగారెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య కార్యాచరణ సమితి నాయకులతో కలిసి చెంగారెడ్డి మాట్లాడారు. తిరుపతిలోని అన్ని సంఘాలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి 48 గంటల పాటు బంద్ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. 48 గంటల తిరుపతి దిగ్బంధనానికి రెవెన్యూ, మున్సిపాలిటీ, ఉపాధ్యాయ, వాణిజ్య పన్నుల శాఖ, న్యాయవాదులు, కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాలు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సహకరించారని, వారందరికీ ఐకాసా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది అంతం కాదని, ఆరంభమని, మున్ముందు క్షేత్రస్థాయి నుండి అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆటో రిక్షా, ట్యాక్సీ, జేసీబీ, ట్రాక్టర్లు, పానీపూరి, తోపుడు బండ్లు, కాంక్రీట్ మిక్సింగ్ వర్కర్స్, ఎద్దుల బండ్లు ఇలా అన్ని యూనియన్లను కలుపుకొని వారంలో 2-3 పర్యాయాలు భారీ స్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు. అలాగే మబ్బు యువసేన ఆధ్వర్యంలో ప్రతిరోజు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం వల్ల తిరుపతిని కేంద్రంగా చేసుకుని పోరాటాలతో ఢిల్లీ పెద్దల మెడలు ఉంచుతామని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు సైతం అసహించుకునే లోపు పదవులకు రాజీనామాలు చేసి రోడ్లపైకి రావాలని, లేని పక్షంలో రాజకీయ సన్యాసులై చరిత్రహీనులుగా నిలిచిపోతారని దుయ్యబట్టారు. అంత స్పందన అనేది తిరుపతి కాబట్టి వచ్చింది కాబట్టి, లేకపోతే అదే బయట చేస్తుంటే ఇంత ఇదిగా వచ్చాడు. అదే రోజు కర్నూలు కూడా అసదిగ్బంధనం చేశారు, చిత్తూరు చేశారు, సీకే బాబు గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా చేశారు. కానీ అక్కడికంటే ఎక్కువ ఇంపాక్ట్ తిరుపతి మీద పడింది. తిరుపతిలో మనం ఏం చేసినా ఇక్కడ చిన్న విషయం, చిన్న చిటుకుమన్నా కూడా ఢిల్లీ పెద్దల వరకు పోయే విషయం ఉంది. కాబట్టి తిరుపతి అనేది మనం ప్రధానంగా ఇక్కడ చేసుకొని మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా తిరుపతి నుంచి ప్రధానంగా ముందుకు పెడితే బాగుంటుంది. మనం పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఈ ఇంపాక్ట్ ఢిల్లీ పెద్దల మీద పడి రాష్ట్రాన్ని ఐక్యంగా పెడతారు. శాంతియుతంగా మనం చేసిన దానివల్ల మనకు పోలీసు వర్గాల నుంచి కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇదే పద్ధతిలో పోతాము. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సమైక్యంగానే పెడతామనే ప్రకటన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించే సమయం ముగిసిందని, ఇంకా కాలయాపన చేసి తమ ప్రాంత వాసుల ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని ఢిల్లీ పెద్దలకు సూచించారు. రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా గత 30 రోజులుగా చంటి బిడ్డల నుండి ముసలోళ్ల వరకు రోడ్లపై పోరాటాలు చేస్తుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇకనైనా కళ్లు తెరిచి ఉద్యమ బాట పట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఐక్య కార్యాచరణ సమితి నాయకులు శేషగిరిరావు, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, వెంకటరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి, మున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులైనా కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఓపెన్గా చెప్తాం. వీళ్ళ నాణ్యానికి అటువైపే చూశారు సీమాంధ్రుల్ని, నాణ్యానికి ఇటువైపు తడాక త్వరలో చూపించాల్సింది వస్తుంది. సీమాంధ్రులు సింహాలే గర్జిస్తే వీళ్ళంతా మాడి మసైపోతారు. మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. సహనం అయిపోయింది. నాణ్యానికి ఇటువైపు, నాణ్యానికి అటువైపు చూసే లోపు మీరు సమైక్యాంధ్రని అనౌన్స్ చేయించకపోతే ఇక మేము వీధుల్లోకి ఎలా పరిణామాలు సీమాంధ్రుల సహనం కోల్పోయే పరిస్థితికి కారకులు మీరే అవుతారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ నగరంలో ఎక్కడా కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలపాలని కోరుతూ ఎస్వీ యూనివర్సిటీ జేఏసీ శుక్రవారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందు జేఏసీ నాయకులు క్యాంపస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతామోహన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరు చేపట్టిన ధర్నాతో పోలీస్ స్టేషన్ రోడ్డు జనసంద్రంగా మారింది. అంతేగాక సమైక్య నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం జేఏసీ నాయకులు కృష్ణారెడ్డి, సప్తగిరి ప్రసాద్, ఇతర నాయకులు చింతామోహన్ ఆచూకీ తెలపాలని సిఐ నాగసుబ్బన్నకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు తిరుపతిలో రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్ర కోసం నిరసనలు వ్యక్తం చేస్తుంటే కనీసం మద్దతు ఇవ్వకపోగా చింతామోహన్ జాడే లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఆయనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎక్కడ ఉన్నా నగరానికి రావాలని, తన పదవికి రాజీనామా చేయాలని, ఉద్యమ బాట పట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయ భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ జేఏసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజీనామా చేయకుండా సమైక్యంగా ఉండేదానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తా ఉన్నాం. మేము హైకమాండ్తో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. కనీసం అన్నితుడుకు ఈ రోజు దాదాపు ఒక నెల రోజుల నుంచి అటు పార్లమెంటుకు పోవడం లేదు, అటు మీడియా ముందుకు వచ్చి సమైక్యవాదాన్ని సమర్థించడం లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తారు. రాజకీయ సంక్షోభంతోనే సమైక్యాంధ్రను సాధించవచ్చునని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడ్డారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ, బుల్లెట్ రమణ మాట్లాడుతూ రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆమె కుయుక్తులు పసిగట్టలేని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సోనియా జపం చేస్తూ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామాలు చేయాలని, ఉద్యమ బాట పట్టాలని డిమాండ్ చేశారు. కాగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ఇటు సీమాంధ్రలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ, అటు తెలంగాణ ప్రాంతంలోని టీఆర్ఎస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని విభజన ప్రక్రియకు కాంగ్రెస్ పెద్దలు తెరతీశారని ఆరోపించారు. వీరి తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏది ఏమైనా సమైక్యాంధ్ర సాధనే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న తెలుగు జాతి గౌరవ యాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాల్యాద్రి, కంకణాల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రంలో జరిగేటువంటి ఉద్యమాల గురించి కానీ, సీమాంధ్ర ప్రజలు కోరుకున్నటువంటి సమైక్యాంధ్ర గురించి కానీ ప్రశ్నించకపోగా జైల్లో ఉన్నటువంటి జగన్ను ఆరోగ్య పరిస్థితులు కానీ అడిగి సమాచారం తెలుసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా శోచనీయమని చెప్పి దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ, మరి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు ఉండవని, నూకలు చెల్లేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మరి దేశంలో కూడా దేశ రాజకీయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం చెప్తారు మళ్ళీ పాత పద్ధతిలో అని చెప్పేసినటువంటి దురాలోచనతోనే ఈ కార్యక్రమాన్ని అంతా చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం 30 రోజులుగా చిత్తూరులో దీక్షలు చేపట్టిన జిల్లా జేఏసీ చైర్మన్ ఎమ్మెల్యే సీకే బాబుకు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు వివిధ రకాల వేషధారణలు, మానవహారాలు, వంట వార్పు, ర్యాలీలతో సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకర్ల యజమానులు, ఆటో యూనియన్ కార్మికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీకే బాబుకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏ నిర్ణయం తీసుకోకుండా అచేతనంగా ఉండడం వల్ల రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోందని ఇంజనీరింగ్ కళాశాలల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ అశోక్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 40,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ తీవ్రతను పెంచాలని, విద్యార్థులందరినీ ఉద్యమంలో భాగస్వామ్యాలు చేయాలని ఇంజనీరింగ్ కళాశాలల జేఏసీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరోవైపు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. ఎవరికి వారు కాకుండా సంఘటితమై ఉద్యమిస్తే లక్ష్యాన్ని చేరుకోగలమని, వచ్చే నెల 6వ తేదీన జరిగే లక్ష గళార్చనను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ జేఏసీ నాయకులు బాలాజీ, రాజగోపాల్ రెడ్డి, వర్మ, హేమ, ఆనంద్, అభిషేక్ రెడ్డి, పద్మనాభరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ఒకటి ప్లస్ ఉద్యమం యొక్క తీవ్రతని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కలిసి, మేనేజ్మెంట్స్ అందరూ కలిసి ఒక జేఏసీని ఫామ్ చేసుకొని ఒక ఉద్యమానికి ఇంకా తీవ్రమైనటువంటి దిశకు తీసుకెళ్ళడానికి, తీవ్రమైన ఉద్యమాన్ని రూపొందించడానికి, నిర్మాణం చేయడం కోసం మేమందరం కూడా ఒక కలిసికట్టుగా ఐకమత్యంతో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు రావడం జరిగింది. జరగబోయే లక్ష కళార్చన ఉద్యమం కానీ 6వ తారీఖు తిరుపతిలో జరుగుతాం. దానికి జేఏసీ నిర్ణయించినటువంటి ఉద్యమంలో మేమందరం భాగస్వాములు అవ్వాలని, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, మేమందరం కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేపట్టిన వివిధ సంఘాల జేఏసీలకు మాజీ శాసనసభ్యులు సంఘీభావం పలికి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే సీమాంధ్రుల అభీష్టం మేరకు విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో స్వాతంత్రం ఉద్యమం తరువాత అంతటి స్థాయిలో జరిగిన ప్రజా ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం అని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం విభజించి పాలించు అనే రీతిలో పాలన చేస్తోందని, ప్రజలు ఈ దారుణాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, తాగునీరు, సాగునీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధన కోసం ప్రతి మనిషి ఓ సైనికుల్లా పోరాటం సాగించి మానవ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు, వివిధ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి గడిచిన బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని భారతదేశ చరిత్రలో స్వచ్ఛందంగా జరిగినటువంటి ఉద్యమాలు లేవు. దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇంకా తీవ్రతరం చేయాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి అయినా ఒక సిపాయి మాదిరి మన హక్కును కాపాడుకోవడానికి రోడ్లపైకి రండి. ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా బ్రహ్మాండంగా బలోపేతంగా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా సీమాంధ్రులు సమైక్యాంధ్ర పోరాటం కొనసాగించాలని రాష్ట్ర సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ వ్యవస్థాపకులు హరికృష్ణ యాదవ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యున్నతమైన విద్యను అభ్యసించిన తాము సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రభుత్వం తమపై క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. తెలుగు జాతిని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణ కోసం వచ్చే నెల 5వ తేదీ సీమాంధ్రలోని 14 వర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో ఎస్వి యూనివర్సిటీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ తరపున మా పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నాం. ఆ సభలో కూడా మేము పాల్గొనబోతున్నాం అనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖున జరిగేటువంటి ఆ సభకు ఎవరైనా ఆటంకం కలిగించినా, అడ్డుపడినా, వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వేతర సంస్థలు కావచ్చు, లేదా విభజన పరులు కావచ్చు, ఎవరికైనా కూడా ఇదే హెచ్చరిక. 8వ తారీఖున సీమాంధ్ర హైదరాబాద్లో ఉంటుందనేసి చలో హైదరాబాద్ కాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అనంతరం ఆ జేఏసీ అధ్యక్షుడు శేషాద్రి నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్లో 7వ తేదీన ఏపీ ఎన్జీఓలు సభను అడ్డుకుంటామని వేర్పాటువాదులు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. ఒకవేళ అడ్డుకుంటే 8వ తేదీన 1,00,000 మంది సీమాంధ్రులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. సీమాంధ్రలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చునని, కేసీఆర్, కోదండరాం లాంటి వాళ్లు యాత్రలు చేస్తే స్వాగతిస్తామని, అయితే జాతి ప్రయోజనాల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు ఆనంద్ గౌడ్, బలరాం, శ్రీరాములు, పాపన్న, శశిధర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటిని కూడా అభివృద్ధి చేసి మళ్ళా 9 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మళ్ళా ఆత్మగౌరవ యాత్ర పేరుతో వస్తున్నాడు. నేను దాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క వేదిక ద్వారా, మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం.
ఈ సీమాంధ్ర ప్రాంతంలో గత నెల రోజుల నుంచి ఇక్కడ జరిగేటువంటి ఆందోళనలు ఆయన సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ తెలుగు ప్రజల సమైక్యత, తెలుగు ప్రజల అభివృద్ధి, తెలుగు ప్రజల కలిసిమెలిసి ఉండేలా కూడా ఆయన కూడా ఆలోచించాలని చెప్పి ఒక విద్యార్థి జేఏసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాప్స్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. సీమాంధ్రులు తమ మనోభావాలను న్యాయస్థానం ముందు వెలిబుచ్చుతూ ప్రదర్శించిన ప్రజా కోర్టు నాటకం అందరినీ ఆలోచింపజేసింది. విభజనను వ్యతిరేకిస్తూ శాప్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శుక్రవారం శిబిరం ఎదుట ప్రజా కోర్టు పేరుతో నాటకాన్ని ప్రదర్శించి నిరసన తెలిపారు. విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, కోల్పోయే ప్రయోజనాలను న్యాయమూర్తికి వివరిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఎవరికి వారుగా న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఈ ప్రదర్శనలో ఎంపీ శివప్రసాద్, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, వాసుతో పాటు కేసీఆర్ పాత్రధారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాటక ప్రదర్శన ఆద్యంతం వినోదభరితంగానే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎంతగానో దోహదపడిందని పలువురు సమైక్యవాదులు ప్రశంసించారు. ఉంచడానికి కారణాలు ఏమండి? ఏం చెప్తారు మీరు కారణాలు? ఏకంగా సమైక్యంగా ఈ రాష్ట్రాన్ని ఉంచడానికి యూత్ బయటకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. నీచమైనటువంటి కుట్రతో స్వార్థ రాజకీయాలు మనసులో పెట్టుకుని దీన్ని విభజన చేయడం జరిగింది. మన యూత్ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ? అందుకే నేను చెప్తున్నానండి. మీరు చెప్తారు ప్రశ్న అడుగుతున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని ప్రేరణ హెల్పింగ్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సొసైటీ సభ్యులు భాష మాట్లాడుతూ అభాగ్యులకు, అనాథులకు ప్రేమ పంచి వారి అవసరాలను తీర్చి మానవత్వాన్ని చాటుకోవాలనే సంకల్పంతో 2007వ సంవత్సరంలో తమ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రతి కళాశాల నుండి 10 మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమకున్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ 6 వసంతాలను పూర్తి చేశామని చెప్పారు. వికలాంగులు, ప్రత్యేక ప్రతిభావంతుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి, వారిలో నూతనోత్సాహాన్ని కలిగించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో శనివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో 6వ వసంతోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సొసైటీ సభ్యులు రూపేష్, హేమంత్, అభిలాష్, హేమప్రియ, తేజస్వి, యామిని పాల్గొన్నారు. నవజీవనం, అక్షయ క్షేత్రము తదితర ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి, అంటే గవర్నమెంట్ హాలిడేస్ ఉన్న ప్రతి గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకు వాళ్ళకు ఒక హోమ్లీ నేచర్ క్రియేట్ చేస్తాం అనమాట. రేపు ఈ కార్యక్రమం అక్కడ ఏం జరుగుతుంది మహతి ఆడిటోరియంలో అంటే, ఇక్కడ అందరు వికలాంగులైనటువంటి ఆ పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ని, వాళ్ళ యొక్క ప్రతిభని నిరూపించుకునేటటువంటి సమయం అది. కాబట్టి తిరుపతి ప్రజలందరికీ కూడా నేను సవినయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము మనసావాచి త్రికరణశుద్ధిగా మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటుతున్నాయి. సమైక్య ఉద్యమం సామాన్య ప్రజలను సైతం తాకింది. సీమాంధ్రలో ప్రజలు ఉప్పెనలా ఎగిసిపడుతున్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఉక్కిపిడికిలు బిగించారు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరునగరి జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. గత నెల రోజులుగా విభజనను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, మాజీ సైనికులు, విద్యార్థులు, అధ్యాపకులు, రెవెన్యూ, మున్సిపల్, రవాణా, విద్యుత్ ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉద్యమబాట పట్టారు. వీరికి తోడుగా టీటీడీ ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టి సద్భావన ర్యాలీని నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులు నగర వీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. టీటీడీ పరిధిలోని 144 విభాగాలకు చెందిన 10,000 మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం కదం తొక్కారు. శాప్స్ చేపట్టిన రిలే దీక్ష శుక్రవారంకు 29వ రోజుకు చేరుకుంది. వీరికి వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా, విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాప్స్ మైనారిటీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, తెలంగాణలో విభజన ఉద్యమం కృత్రిమమని, సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. విభజనను 75% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని నిరసనల ద్వారా తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమ జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం విభజించు పాలించు అనే పద్ధతిలో వ్యవహరిస్తోందని, తెలంగాణ అంశంపై యూటర్న్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించాలంటే లేదు. ఇక ఇదే మీకు చివరి అవకాశం. ఇకనైనా
మీరు బుద్ధి తెచ్చుకొని ఉద్యమంలోకి రండి. చిరస్థాయిగా మా గుడ్డలు నిలిచిపోతారు. లేకపోతే ఓట్లేసిన చేత్తోనే కావర పట్టుకొని తరుము కొట్టే రోజు తెగొస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం. మేలుకోండి రాజకీయ నాయకులారా, మిమ్మల్ని నమ్మి ఓటేశాం. జాతి చీలుతుంది, తెలుగు జాతికి ద్రోహం జరుగుతుంది. ఇకనన్నా మేలుకోండి. అలాగే కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్ష 9వ రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. క్రికెట్ను ఆడుతూ వినూత్న రీతిలో ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు వర్మ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పదవుల కోసం ప్రాకులాడుతూ ప్రజాభీష్టాన్ని అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి తన పదవికి రాజీనామా చేయకుండా ఢిల్లీకే పరిమితమయ్యారని మండిపడ్డారు. అలాంటి వారి ఇళ్లకు కార్పొరేషన్ అందిస్తున్న అత్యవసర సేవలను గురువారం నుండి నిలుపుదల చేశామని, మరో 2 రోజుల్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం సేవలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. మన దగ్గర కూడా ఒకే ఒక ప్రజాప్రతినిధి రాజీనామా చేయకుండా మన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. వారి ఇంటి ముందు కూడా పారిశుద్ధ్య పనులు నిలిపివేస్తామని నిర్ణయించి రాబోయే రేపు ఎల్లుండిలో దీపాలు కూడా ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. 2వ తారీఖు నుంచి మా విద్యుత్ సోదరులు కూడా సమ్మెలోకి వస్తున్నారు. ప్రజాప్రతినిధి ఇళ్లకు కరెంటు కూడా కట్ చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఏ ఒక్కరి స్వార్థం కోసము ఏ ఒక్కరు దీనిలో మేము స్వార్థం కోసం బతకాలి, దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా ప్రజలు భావితరాల భవిష్యత్ కోసం, బంగారు పాట కోసం చేస్తున్నటువంటి ఉద్యమంలో కుర్చీలు పట్టుకుని వేలాడకుండా కుర్చీలు వీడి మా సమ్మెలో భాగం పంచుకొని ప్రజలలో భాగస్వాములై ముందుకు రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదే రీతిన ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా వచ్చే సమయం ఆసనం అవుతుంది కాబట్టి మేము కూడా వాళ్ళ రాకపోతే ఎదురు చూస్తున్నాం. రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి. అలాగే టీటీడీ పరిధిలోని 144 విభాగాల ఉద్యోగులు విధులను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం పోరాట బాట పట్టారు. దేశ మహనీయుల వేషధారణలు ధరించి సద్భావన ర్యాలీలో కొనసాగారు. ఉద్యానవన పరిపాలన ఉద్యోగులు, కళ్యాణకట్ట క్షురకులు, ఉన్నతాధికారులు, అన్నదానం క్యాంటీన్ సిబ్బంది, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, ప్లంబర్, రెవెన్యూ విభాగాలతో పాటు వేద పండితులు ర్యాలీలో కొనసాగారు. టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ వివి మహల్ రోడ్, మున్సిపల్ ఆఫీస్, తిలక్ రోడ్, నాలుకాల మండపం, గాంధీ రోడ్, కృష్ణాపురం టానా, టౌన్ క్లబ్ మీదుగా మహతీ కళాక్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. వీరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘీభావం తెలిపి ర్యాలీలో కొనసాగారు. తిరుపతి ప్రాంతీయ రవాణాధికారి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే విద్యుత్ పరికరాలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి మంగళం రోడ్లోని ఆర్టీఓ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వారు వచ్చేలోపే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కార్యాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవటం, దానికి తోడు రాత్రివేళ కావడంతో మంటలను అదుపు చేయడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పేయడంతో ఆర్టీఓ కార్యాలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఎంత నష్టం జరిగిందో విచారణ జరిపి అధికారికంగా వెల్లడిస్తామని ఆర్టీఓ ప్రసాద్ మీడియాకు వివరించారు.
మెయిన్ హాల్లోంచి పొగ వస్తున్నట్టుగా మా మాధ్యమే అర్థం. ఇటు చూస్తే 4 సిస్టమ్స్ కాలిపోతారు. ఇమ్మీడియట్గా చేశారు. ఫైర్ స్టేషన్ ఫోన్ చేశాము. మేము ఆర్టీఓ మీటింగ్లో ఉన్నాం. ఆ టైంలో ఇంటి దగ్గర వచ్చామండి. కరెంట్ లేని దాని వల్ల ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది అనేది అంచనా రాలేకపోతున్నాం. ముఖ్యమైన ఫైల్స్ అన్ని కూడా కాలేదు. 4 సిస్టమ్ 4 కంప్యూటర్లు కాలిపోయి కరెంటే కాల్చిన కరెంట్ వస్తే కానీ మేము చూసేదానికి కంప్యూటర్ దగ్గర డాక్యుమెంట్స్. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. తిరుపతిలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తూ పట్టువిడవని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. విభజన ప్రకటన వెలువడిన క్షణం నుండి ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు సమైక్య రాష్ట్రం కోసం దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తూ రాజకీయ పార్టీలలో ఉద్యమ స్ఫూర్తిని చాటారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న విషయం విదితమే. దీనిలో భాగంగా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఒక్కో రోజు ఒక్కో విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. శుక్రవారం మహిళా విభాగం ఆధ్వర్యంలో బీసీ మహిళలు దీక్షలో పాల్గొన్నారు. వీరికి భూమన కరుణాకర్ రెడ్డి పూలమాలలు వేసి అభినందించి దీక్షను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఇప్పటికే తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ పదవులకు రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టగా పార్టీ అధ్యక్షులు జగన్ సైతం జైల్లోనే ఆవరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుంటే దానికి సహకరించింది చంద్రబాబేనని, అయితే ఇప్పుడు ఆ 2 పార్టీలు కుమ్మక్కై ప్రజల్ని మభ్యపెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రం సాధించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ దీక్షలో మహిళా నాయకురాలు పునీత, గీత, లత, రమణమ్మ, శారద, కృష్ణవేణమ్మ, సాయి కుమారి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ విభజన ప్రకటనను మానుకోవాలా? ఈ విభజనకు అడుగడుగునా సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు కోరుతున్నారు. మేము విభజనకు కారకులమట. విభజనకు వ్యతిరేకంగా దొరికించి కూడా పోరాడుతున్నటువంటి వాళ్లను దోషుల్ని చేయాలని చూస్తున్నాడు ఈ ద్రోహి చంద్రబాబు నాయుడు. ప్రజలెవ్వరూ కూడా దాని మాటలు నమ్మరు. చంద్రబాబు యొక్క దుష్టపన్నాగం ఈ రాష్ట్రాన్ని 2గా చీల్చడంలో ఆయన చేసినటువంటి కుట్ర ప్రజలకందరికీ తెలుసు. మేము అడుగడుగున కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పన్నినటువంటి రాజద్రోహానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. విభజన జరిగితే ఇరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, ఈ విషయాన్ని తెలంగాణ వాదులు గుర్తించి వేర్పాటువాదులకు చెక్ పెట్టాలని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ బోధనేతర అసోసియేషన్ జేఏసీ సూచించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది అసోసియేషన్ నాయకులు విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం నోటికి, చెవులకు, కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని కాంగ్రెస్ మూగ, చెవుడు, గుడ్డి ప్రభుత్వం అంటూ వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. ఆ యూనివర్సిటీ ముఖద్వారం వద్ద వీరు చేపట్టిన నిరసన దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జేఏసీ నాయకురాళ్లు శారద, వరలక్ష్మి, త్రిపుర సుందరి మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా వివిధ రూపాలలో నిరసనలను వ్యక్తం చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కూడా కుట్టినట్లు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. సెప్టెంబర్ 6న సమ్మె నోటీసును పై అధికారులకు సమర్పించనున్నామని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రణాళిక లేకుండా, ఏ విధంగా విభజన చేయాలనే ప్రణాళిక కూడా లేకుండా రకరకాలుగా సూచనలు ఇస్తున్నారు బాధ్యత గల నాయకులు కూడా. ఉత్తరాంధ్రాలను కలపాలని, రాయలసీమలను కలపాలని, ఇది పిల్ల చేష్టలుగా మాకు అనిపిస్తూ ఉంది. చాలా అసహ్యించుకుంటున్నారు జనం. నాయకులు అయి ఉండి ఒక విభజన చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా ఇన్ని రకాలుగా విభజనను చేస్తున్నాము అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి క్షోభకు గురి చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని మేము ఈ ప్రభుత్వం గుడ్డిది, చెవుటిది, మూగది అని మేము నిరసన వ్యక్తం చేస్తాము.
30 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నా కూడా కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు మూగ వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా గుడ్డి వాళ్ళలాగా మంత్రులందరూ కూడా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మాది ఒకటే డిమాండ్, మేము విభజన ప్రక్రియ ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వెంటనే రిజైన్ చేయాలి. రిజైన్ చేయకపోయినట్టయితే కూడా వాళ్ళు రిజైన్ చేసేటట్టుగా వాళ్ళు దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ముందుగానే వార్నింగ్ లాగా మేము ఇస్తాం. విచిత్రంగా అంటే వినూత్నంగా ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం ఎంత విజ్ఞప్తులు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతమంది ఉద్యమం చేపడితే కూడా కిమ్మనకుండా అసలు మెదలకుండా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఇందుకు నిరసనగా మేము ఈ విధంగా గుడ్డి ప్రభుత్వం ఇది అని ఇండికేట్ చేస్తూ చెవిటి ప్రభుత్వం మూగ ప్రభుత్వం ఇది అని చెప్పి సంకేతాలను పంపించే విధంగా మేము ఈ విధంగా చేయడం జరిగింది. మేము తక్షణమే కోరేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం అనే ప్రయత్నం మానుకుని సమైక్యంగా ఉంచాలి. Andhra Pradesh is said to be rice bowl of India. Our state was developed with many schools, colleges and companies. If in this regard, if we are united, we stand among highly developed cities. If we are divided, we lose everything. Hence, we need Andhra Pradesh united. United, we stand. Divided, we fall. Jai Samaikya. Thank you. సమైక్య రాష్ట్రం కోసం టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సద్భావన యాత్రకు మబ్బు యువసేన ఘన స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించినట్లు ఆ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ పరిపాలనా భవనం వద్ద నుండి ప్రారంభమైన సద్భావన యాత్ర వీవి మహల్ రోడ్డుకు చేరుకోవడంతో తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో మబ్బు యువసేన కార్యకర్తలు ఉద్యమకారులపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికి యాత్రకు మద్దతు తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 29 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 6, 50 రూపాయల గదులు 97, 100 రూపాయల గదులు 42, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 17 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 26, వసంతోత్సవం టికెట్లు 202, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 387 అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా టికెట్లను తిరుమలలోని విజయ బ్యాంకులో శనివారం పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,195 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,823 రూపాయలు. కిలో వెండి ధర 56,605 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 60 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సద్భావన యాత్రతో సమైక్య వాణిని వినిపించిన టీటీడీ ఉద్యోగులు 10,000 మందితో నగరంలో భారీ ర్యాలీ, సమైక్య నినాదాలు, గోవిందనామ స్మరణలతో మారుమోగిన తిరునగరి. విభజించింది కాంగ్రెస్, ప్రోత్సహించింది టీడీపీ. ప్రజలను మభ్యపెట్టేందుకు తమపై అసత్య ఆరోపణలు. రిలే దీక్షలో అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరిపై నిప్పులు చెరిగిన భూమన. కుటుంబ సభ్యులు అసహించుకోకముందే పదవులకు రాజీనామాలు చేయండి. విజయవంతమైన 48 గంటల బంద్ ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి. కాలంతో సంబంధం లేకుండా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 7న హైదరాబాద్లో సభను అడ్డుకుంటే 8న 1,00,000 మందితో చలో హైదరాబాద్ చేపడతాం. రాష్ట్ర సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.